శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతాదేవి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సీతారాముల గురించి మాట్లాడగానే ముందుగా గుర్తొచ్చేది భద్రాచల రామాలయం. ఇక్కడే రామయ్య, సీతమ్మ కొంతకాలం వనవాసం చేశారని, అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని బలంగా నమ్ముతారు. అందుకే అక్కడికి వెళ్లిన భక్తులు స్వయంగా సీతారాములను చూసిన అనుభూతినే పొందుతారు. ఇదిలా ఉంటే శ్రీరాముడు తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్లటం, ఆ తర్వాత మళ్లీ పట్టాభిషేకం జరగటం, ఎవరో అన్న మాటలకు మళ్లీ సీతమ్మ తల్లిని అడవులకు పంపించడం, సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యమైంది అన్న విషయం మన అందరికీ తెలుసు. మరి ఇంతకు అది ఎక్కడుంది? ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆనవాళ్లు ఉన్నాయి? ఆ ప్రాంత విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సీతమ్మ తల్లి తనువు చాలించిన ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు, అలహాబాద్ వారణాసిలను కలిపే 2వ నంబర్ జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిక్కుగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సీతా సమాహిత్ స్థల్ అని, సీతామారి అని కూడా పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో ఒకే ఒక గుడి ఉంది. చూడటానికి స్మారకంలా ఉంటుంది. ఈ గుడి స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం కూడా ఉంది. ఈ ఆశ్రమంలోనే జానకీదేవి రెండోసారి అడవుల పాలైనప్పుడు నివాసం ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవకుశులకు జన్మనిచ్చిన స్థలమైన సీతా వటవృక్షం కూడా ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే అది ముచ్చటగా 2 అంతస్తుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింది భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమను చూస్తుంటే ఎంతటి వారికైనా బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనుక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలాచిత్రం కనిపిస్తుంది. తామసా నది పరిసర ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటి ఉంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరగకముందు ఇక్కడ అమ్మవారి జుట్టును తలపించేటట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెప్తారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు సీతా కేశవాటికను పాడు చేయకుండా అలాగే ఉంచారు. స్మారక వివరాల్లోకి వెళితే దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థుల వారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సన్యాసం స్వీకరించిన ఆయన ఋషికేశ్ ఆశ్రమంలో కాలం గడుపుతుండగా దేవి అనుగ్రహం మేరకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకన బయలుదేరి చేరుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలని పరితపించి దాతలందరినీ కలుస్తాడు. చివరికి ప్రకాశ్ పుంజ్ గారి సాయంతో కల నెరవేర్చుకుంటారు తీర్థుల వారు. ఆలయం పక్కనే జీవకళ ఉట్టిపడే విధంగా తీర్థుల వారి సమాధి ఉంది. ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం, 20 అడుగుల కృత్రిమ రాత్రిపై నిర్మించిన 108 అడుగుల హనుమంతుడు కూడా ఉన్నాడు. ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమాన్ దేవాలయం కూడా ఉంటుంది.